రేపు శనివారం అమావాస్య ముందు రోజు. ఈరోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు దశ తిరిగిపోతుంది, సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అంటే 100లు సంపాదించేవారు వేలు సంపాదిస్తారు, వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు, లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. ఇలా సంపాదన బాగా పెరుగుతుంది. అమావాస్య ముందు రోజుకు మరియు అమావాస్య తర్వాత రోజుకు కూడా శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి రోజుల్లో ఏ పరిహారం చేసినా 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కలబంద మొక్క చాలా పవిత్రమైనది, విశేషమైనది. 33 కోట్ల మంది దేవతలు కలబంద మొక్కలో ఉంటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకు మొదలులో పార్వతీదేవి, మధ్యలో లక్ష్మీదేవి, చివరన సరస్వతీదేవి ఉంటారు. కలబంద మొక్కతో నరదృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి, సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. కలబందలో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, నోటి పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలబందను నిత్యం 10 మిల్లీలీటర్ల మోతాదులో త్రాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది, షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి, చర్మ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కలబందకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ కలబంద మొక్కతో అమావాస్య ముందు రోజు ఒక పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అరటి పండ్ల వ్యాపారం చేసే వ్యాపారికి చిలుకకు ఎలా స్నేహం కుదిరిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా మంగపట్నంలో రాఘవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అరటి పండ్ల వ్యాపారం చేసేవాడు అతను. పచ్చి అరటి పండ్లు తీసుకొచ్చి వాటిని మహాభయంకరమైన రసాయనంలో ముంచి పెడితే ఒక రాత్రిలో అవి ముచ్చట గొలిపే పసిడి రంగుకు మారిపోయేవి. ఈ సంగతి తెలియని అమాయకులు రోజు రాఘవయ్య అంగడిలో అరటి పండ్లు కొనుక్కొని పిల్లలకు తినిపిస్తూ ఉండేవాళ్ళు. రంగయ్య దుకాణానికి దగ్గరలో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది. దాని మీద చాలా చిలుకలు నివాసం ఉండేవి. దారిన పోయే జనాలు వాటిని చూసి ముచ్చటపడి తమ దగ్గరున్న పప్పులో కాయలో కొని ఆ చెట్టు మొదట్లో పెట్టి పోతూ ఉండేవాళ్ళు. వాటిల్లో కొన్ని చిలుకలు మనుషుల్ని చూసి వాళ్ళలాగా మాట్లాడడం కూడా మొదలుపెట్టాయి. ఒకసారి ఉరుములతో కూడిన పెద్ద వర్షం కురిసింది. రాఘవయ్య దుకాణం మూసి బయటకు వస్తూ ఉంటే చెట్టు క్రింద ఒక రామచిలుక పడిపోయి కనిపించింది. దానికి బాగా గాయాలయ్యి ఉన్నాయి. జాలిపడిన రాఘవయ్య ఆ రామచిలుకను ఒళ్ళోకి తీసుకొని కట్టుకట్టి సపర్యలు చేశాడు. కొద్దిసేపటికి అది తేరుకున్నది. రాఘవయ్యకు థ్యాంక్స్ చెప్పింది. అప్పుడు చిలుకను అసలు ఏం జరిగింది అని అడిగాడు రాఘవయ్య. ఎవరో ఒక అతను ఇక్కడే చాలాసేపు తచ్చాడాడు. నాకు అనుమానం వచ్చింది, ఎగిరిపోవాలనుకున్నాను. అంతలోనే అతను నన్ను రాయితో కొట్టాడు. అది తగిలేసరికి ఇలా కింద పడిపోయాను. అయితే అతనికి నేను ఎక్కడ పడ్డానో తెలియలేదు. కొంచెం సేపు వెతికి తిరిగి వెళ్ళిపోయాడు అని జరిగింది చెప్పింది చిలుక. అటు తర్వాత అది రాఘవయ్యకు కొంచెం దగ్గరైపోయింది. అలా ఆ చిలుక రోజు సాయంత్రం సమయంలో వచ్చి దుకాణంలో కూర్చునేది. రాఘవయ్య ఏమైనా ఇస్తే తినేది. చిన్న చిన్నగా ముచ్చట్లు చెప్పేది. ఒకసారి అది వచ్చేసరికి కుళాయి నుంచి నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉన్నాయి. కొంచెం సేపు చూసి నీళ్లు కట్టేయ్ అని అరిచింది చిలుక. రాఘవయ్య కుళాయి కేసి చూసి
ఏం కాదులే అని తన పని తను చేసుకుంటూ ఉండిపోయాడు. చిలుకకు నీళ్లు వృధా అవ్వటం ఇష్టం లేదు. ఏం చేద్దాం అని ఆలోచించింది. కడుపులో దాచుకుందాం, వృధాగా పోగొట్టేదెందుకు అని వెళ్ళి నీళ్లు త్రాగటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే దాని కడుపు నిండేసరికి ఇక ఏం చేయాలో తోచలేదు. నేను ఒంటినైతే బాగుండేది, ఈ నీటిని దాచుకునేదాన్ని అనుకుని చివరకు ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నది చిలుక. అయితే అది చూస్తూ ఉండగానే నీళ్ల చుక్కలు ఆగాయి. ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి. వెంటనే చిలుకకు ఒక ఐడియా వచ్చింది. నేల మీద పడి తన్నుకుంటూ దాహం దాహం అని అరవటం మొదలెట్టింది. రాఘవయ్య గబగబా వచ్చి కుళాయి తిప్పి చూశాడు. నీళ్లు లేవు. ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి అని మోటారు వెయ్యబోయాడు. కరెంటు లేదు. దాంతో అతనికి ఇక ఏం చేయాలో తోచలేదు. కొంచెం ఆగు, వేరే ఎక్కడైనా సరే కాసిన్ని నీళ్లు దొరుకుతాయేమో చూసి వస్తాను అని పోబోయాడు. అప్పుడు చిలుక లేచి కూర్చొని, లేదులే, నాకు దాహం కాలేదు, నీకు బుద్ధి చెప్పడానికి ఇలా చేశాను. కుళాయిలో నీళ్లు ఊరకే పోతూ ఉంటే సమస్యలు వస్తాయి కదా అన్నది. చిలుక నీతులు చెప్పేసరికి రాఘవయ్యకు కోపం వచ్చింది. కానీ అది చెప్పింది మంచికే కదా అని ఊరుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు రాఘవయ్య కొడుకు 12 ఏళ్లవాడు పట్నం నుంచి వచ్చాడు. రాఘవయ్య వాడిని ముద్దు చేస్తూ తను మామూలుగా అమ్మే అరటి పండ్లు 2 తీసి ఇచ్చాడు తినేందుకు. సరిగ్గా అదే సమయానికి ఎగురుకుంటూ వచ్చిన చిలుక వాడి చేతిలో నుంచి పళ్ళు లాక్కొని పైకి ఎగిరిపోయి కూర్చున్నది. రాఘవయ్యకు కోపం వచ్చి తిట్లు లంకించుకున్నాడు. అతన్ని పూర్తిగా తిట్టనిచ్చి చిలుక శాంతంగా, చూడు, నువ్వు అమ్మే అరటి పండును ఒకరోజు తిన్నందుకే నా కడుపులో భరించలేనంతగా మంటగా ఉండింది. ఇక నువ్వు అమ్మే పండ్లను కొనుక్కొని తినే మనుషులకు ఏమేమి రోగాలు వస్తూ ఉన్నాయో ఏమో, వాళ్ళు ఎంత మంటను భరిస్తున్నారో తెలీదు. పచ్చి కాయల్ని ప్రమాదకర రసాయనాలతో నింపి అమ్మేస్తూ ఉన్నావే, వాటి వల్ల జనాలెంత కష్టపడుతున్నారో ఆలోచించావా? అట్లా ఆలోచించి ఉంటే నీ కొడుక్కి ఈ పండ్లు పెట్టేవాడివా? అసలు నేను ఈ పని చేసింది నీ కొడుకు క్షేమం కోసమే అన్నది చిలుక. ఆ మాటలు విని రాఘవయ్య హృదయం కరిగింది, కంపించిపోయింది కూడా. తన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. చిలుకకు క్షమాపణ చెప్పుకొని అటుపైన నీతిగా వ్యాపారం చేసుకున్నాడు. మంచి పనులు తనతోటే మొదలవ్వాలన్న నిజాన్ని తెలియజెప్పిన చిలుకకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజు ఒక కలబంద ముక్కను తెచ్చుకొని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఈ కలబంద ముక్కను వస్త్రంతో తుడవండి. మరి అంతా కూడా పోయేలాగా తుడవండి. అలా తుడిచిన కలబందకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. అదికి మించి ఎక్కువ బొట్లు పెట్టకూడదు. అలా బొట్లు పెట్టిన కలబందను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ను పూజగదిలో పెట్టి కలబందకు ధూపం చూపించండి. అలా ధూపం, దీపం, నైవేద్యాలు చూపించి ఆ కలబందను అలా పూజగదిలో ఒక రోజంతా వదిలివేయండి. మళ్ళీ మరునాడు అనగా అమావాస్య రోజు ఈ కలబంద మొక్కను పూజగదిలో ప్లేట్లో నుండి తీసి కలబంద వేరు పైకి ఉండేలాగా, కొమ్మలు కిందకు ఉండేలాగా గుమ్మం దగ్గర బయట వైపు కట్టండి. ఇలా అమావాస్య ముందు రోజు తెచ్చి పూజగదిలో పెట్టడం వలన కలబంద మొక్కకు విపరీత శక్తులు వస్తాయి. ఆ మొక్కను గుమ్మం ముందు కడితే అమావాస్య రోజున వచ్చే దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాలేవు. నరదృష్టి, నరఘోష, నరగోళ అంతా కూడా బయటికి పోతాయి. అమావాస్య రోజు కలబంద మొక్కను గుమ్మం ముందు కట్టడం వలన దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఆ మొక్కే కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరగోళ ఇలాంటి ఏ చెడు శక్తులు రాకుండా చేస్తుంది. సంపాదన పెరిగేలాగా చేస్తుంది. ఇలా కట్టిన కలబంద మొక్క సాధారణంగా అంత త్వరగా ఎండదు. ఒకవేళ కలబంద ఎండిపోతే మాత్రం మీ ఇంటికి పట్టిన పీడను అది లాగేసుకుందని గమనించి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. మొక్క ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త కలబంద మొక్కను తెచ్చి కట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఇలా చేసి అన్ని దరిద్ర బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు శనివారము అమావాస్య ముందు రోజు గనుక పాత చెప్పులతో ఇలా చేస్తే చాలు, సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు, స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. మీకు ఉండే సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలోనే చేయాలి. సాధారణంగా మన అందరి దగ్గర పాత చెప్పులు ఉంటాయి. తెగిపోయిన చెప్పులను, తెగిపోయే స్టేజ్కి వచ్చిన చెప్పులను అందరూ ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి పాత చెప్పులతో అమావాస్య ముందు రోజున
ఒక చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసుకుంటే సొంత ఇంటి కల తీరుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మన నిత్య జీవితంలో స్నేహితులు, సన్నిహితులు, తల్లి, తండ్రి ఎవరైనా మనతో కొంత సమయం వరకే ఉంటారు. ఎల్లప్పుడూ మనతో ఉండేది చదువుకోవడానికి వెళ్ళినా, పెళ్లి చేసుకున్నా, ఉద్యోగానికి వెళ్ళినా, ఊహ తెలిసిన దగ్గర నుంచి చావు దాకా మనతో పాటు వచ్చేది నీడ మాత్రమే అనుకుంటాం. కానీ ఇంకొకటి కూడా ఉంది, అవే చెప్పులు. దేవుడు మన చెప్పులకు కూడా మన సమస్యలు, బాధలు, కష్టాలు తీర్చే శక్తిని ఇచ్చాడు. చెప్పులను ఎప్పుడూ కూడా మన ఇంటి ముఖద్వారం ఎదురుగా విడవకూడదు. ఎందుకంటే గుమ్మానికి ఎదురుగా విడవటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా అడ్డుపడతాయి. చెప్పులను ఎప్పుడూ ఒక పక్కగా విడవాలి. అప్పుడే శుభ్రంగా ఉంటుంది. శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చెప్పులను ముందుకు వెనక్కి బోర్లా పడేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇంట్లో చెడు ఫలితాలు కలుగుతాయి, అనారోగ్యం కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, జరగవలసిన పనులు జరగవు. చెప్పులు తెగినా లేదా పాడైనా మనం తర్వాత చేసుకుందాం, లేకపోతే తర్వాత బాగు చేయించుకుందాం అని పక్కన పడేస్తూ ఉంటాం. అలా ఎక్కువ రోజులు పెట్టడం వలన మన ఇంట్లో చెడు ప్రభావం ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇంట్లో వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా పోతుంది. గొడవలు, మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. చెప్పులను కుట్టించడమో లేదా పారేయడమో చెయ్యాలి. ఎప్పుడూ కూడా వేరే వారి చెప్పులను వేసుకోకూడదు. ఎందుకంటే చెప్పులు అనేది రోజులో ఎక్కువసేపు ధరించుకునే ఒక వస్తువు. ఎక్కువసేపు ధరించటం వలన మన శరీరంలో ఉండే మంచి చెడుల ప్రభావం వాటిల్లో ఉంటుంది. కాబట్టి ఇతరుల చెప్పులు మనం వేసుకుంటే వారి మంచి ప్రభావంతో పాటు చెడు ఫలితాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. చెప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో ఇంటి ముందు చెప్పులను వదలాలి అని ఇంట్లోని సభ్యులకు చెప్పండి. దీనిని గనుక మీరు పాటిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి మీ పనులలో విజయాన్ని సాధిస్తారు. అయితే పాత చెప్పులతో ప్రత్యేకంగా అమావాస్య ముందు రోజు ఒక చిన్న పరిహారం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు, స్థలాలు కొనే అవకాశాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు చెప్పులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆశ ఉన్నవారు చక్కగా అమావాస్య ముందు రోజు, అది ఏ రోజైనా పర్వాలేదు, అంటే శుక్రవారము, శనివారము, ఆదివారము, ఏ వారమైనా సరే పర్వాలేదు, అమావాస్య ముందు రోజున ఒక పాత చెప్పుల జతను తీసుకోండి. కేవలం జత చెప్పులే కావాలి. సింగిల్గా ఒకే చెప్పు ఉంటే ఈ పరిహారానికి పనికిరాదు. ఇలా ఒక జత పాత చెప్పులను తీసుకొని వాటికి ఒక నల్ల దారాన్ని కట్టండి. రెండింటిని కలిపి ఒకే దారానికి కట్టి ఆ దారాన్ని మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు కానీ గేట్ ముందు కానీ కట్టండి. చెప్పులను అలా కడితే బాగోదు, అందరూ నవ్వుతారు అని అనుకునేవారు ఒక నల్లటి వస్త్రంలో ఈ పాత చెప్పులను వేసి మూటలాగా చేసి, అంటే మూటలాగా కట్టండి. ఇలా ఏదో ఒక విధంగా పాత చెప్పులను డోర్ ముందు లేదా గేట్ ముందు కడితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు, కానీ పరిహారం చేశారంటే మాత్రము ఖచ్చితంగా 6 నెలల్లో ఫలితం వస్తుంది. ఇల్లు లేదా స్థలం కొనుక్కునే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు. కనుక సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కోవాలి అనుకునేవారు తప్పనిసరిగా అమావాస్య ముందు రోజు ఈ చెప్పుల పరిహారాన్ని చేసి మీ కలలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించవచ్చు.